L&T నుండి ఖర్చు రాబట్టండి అంటూ ఒక వార్త మనం ప్రధానంగా చూడొచ్చు. L&Tకి సిగ్గొచ్చేలా శరమొచ్చేలా ఈ వార్త ఉంది. L&T మొన్న ఏం రాసింది? కేసీఆర్కి అట్లాగే హరీష్ రావుకి ఈటల రాజేందర్కి నోటీసులు ఇచ్చినప్పుడు ఆ నోటీసులు ఎట్లా ఇస్తారు, అట్లాగే అంటే ఇండైరెక్ట్గా కేసీఆర్ను సపోర్ట్ చేసేటువంటి విధానాన్ని ప్రకటించింది. ఎట్లా మీరు దాన్ని క్వాలిటీ టెస్ట్ చేయకుండా ఎట్లా ఇచ్చిరు నోటీసులు అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు సిగ్గుశరం వచ్చేలా L&T మీద ఈ విజిలెన్స్ కమిషన్ సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వానికి వేసింది. ఇక L&Tకి సంబంధించి ఆ L&T కూడా విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి చూద్దాం. L&T నుండి ఖర్చు రాబట్టండి, 7వ బ్లాక్ నష్టాన్ని వసూలు చేయాలి, క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టండి, 33 మందిపై శాఖపర చర్యలు, 17 మందిపై అభియోగాలు మోపండి, 7పై జరిమానాలు, ముఖ్య కార్యదర్శులపై చర్యలు, మేడిగడ్డపై వైఫల్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ సిఫార్సు. 11న కాళేశ్వరం విచారణకు వస్తాడు. 5 తారీఖు రావాలి, 5 తారీఖు రాను, 11వ తారీఖు వస్తా అంటున్నాడు. సరే, అది పక్కకు పెడితే బ్లాక్ 7 బాధిత తప్పించుకోలేరు. ఎక్కడైతే మేడిగడ్డ కుంగిందో, మేడిగడ్డ పిల్లర్స్ కుంగినాయో ఆ ప్లేస్లో నిర్మాణ వైఫల్యమే ఉంది. ఆ నిర్మాణ సంస్థ L&T నిర్మాణ సంస్థ వైఫల్యం కారణంగానే ఆ మేడిగడ్డలో కుంగింది. తొలగించినా సురక్షితం చేయాలన్న మీ పనే. దాన్ని తొలగిస్తారా, లేకపోతే మంచి కన్స్ట్రక్షన్ నిర్మాణం మళ్ళీ పిల్లర్లు పోసి మళ్ళీ సెట్ చేస్తారా, అది L&T చేయాలని చెప్పేసి L&Tతో ప్రభుత్వం చెప్తున్నది. మొత్తం మీద L&T గాలిపోయే కంపని తెచ్చి తలిగించుకుంది. అప్పటికి వదిలేస్తే అయిపోయా. ఇక కేసీఆర్కు అనుకూలమైనటువంటి ప్రకటనలు ఇచ్చే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డికి చిర్రెత్తుకు వచ్చింది. చిర్రెత్తుకు రాగానే ఏం చేసిండు? విజిలెన్స్ తోలిండి. ఇక గట్టిగానే చూసుకోరు. L&T సంస్థ ఏంది, వస్తే దానికైనా రావాలి, లేకపోతే వాళ్ళ సంగతన చూడాలి. L&Tని నొక్కితే రాష్ట్రంలో ఎక్కడెక్కడ కాంట్రాక్టులు ఉన్నాయి అంతా కూడా దరిదాపులోకి వస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి పిసికిండు. L&Tని పిసికంగానే విజిలెన్స్ కమిషన్లు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిరట. ఇగో ఎంతమంది, 33 మందిపై శాఖాపర చర్యలు, 17 మందిపై అభియోగాలట. వీళ్ళందరూ కూడా ఇక దరిదాపుగా కేసుల పాలు. అందులో పనిచేసినటువంటి ఇంజనీర్లు, అధికారులు, మంచోడు షెడ్డోడు అంతా ఇక కథమే. ఇక ఆ విచారణ ఎదుర్కొని వాళ్ళ సర్వీస్ అంతా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది.